అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి, ఆయన మన ఎడల చూపుతున్న కనికరమును బట్టి మనందరము క్షేమంగా ఉన్నామండి. మన కుటుంబాలన్నీ ఆరోగ్యంను కలిగి, క్షేమమును కలిగి, మరి దేవుని యొక్క సంరక్షణలో సంతోషంగా ఉన్నామండి. మరి మీరు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క దయ వలన, కృప వలన మరి సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నామండి. అందుని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతియు మహిమయు కలుగును కాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా తండ్రి, ఉదయ కాలం నుంచి నా తండ్రి ఇప్పటి వరకు నా తండ్రి మా అందరి జీవితాలు నా తండ్రి మీరు చేసిన ప్రతి ఒక్క మేలుకి ఉపకారానికైనా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మంచి ఆరోగ్యంను దయచేసి, క్షేమమును దయచేసి, ఆయుష్నిచ్చిన తండ్రి, సజీవుల లెక్కలో మమ్మల్ని నిలిపినందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గొప్ప రక్షణ భాగ్యంను నా తండ్రి మాకు ఉచితముగా దయచేశారు తండ్రి. అందుని బట్టి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా కుటుంబాలలో ప్రతి ఒక్క అవసరతలో నా తండ్రి, ప్రతి ఆర్థికపరమైన ప్రతి విషయంలో నా తండ్రి మీ కృపను నా తండ్రి, మీ కనికరాన్ని మాకు నా తండ్రి దయచేస్తున్నందుకు మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి దినదినము నా తండ్రి ఆత్మీయంగా నా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నా తండ్రి, నీ మాటలతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కాపుదల ఉంచండి తండ్రి. మీ కంచె ఉంచండి తండ్రి. బిడ్డలు ఏ అవసరాల నిమిత్తమైన తండ్రి మీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నారో నా తండ్రి, వాటన్నిటికీ నా తండ్రి నీ బిడ్డలకి సమాధానము దయచేయండి తండ్రి. నా తండ్రి ఉద్యోగాల విషయాల్లో, వ్యాపారాల విషయాల్లో, నా తండ్రి ఆరోగ్య విషయాల్లో, ఆర్థికపరమైన ప్రతి విషయంలో నా తండ్రి నీ బిడ్డలకు నా తండ్రి నీ కాపుదలను, నీ కనికరమును దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి మాకు నా తండ్రి ఆత్మీయంగా నా తండ్రి ఎదగటానికి కావలసిన జ్ఞానమును దయచేయమని, ఆలోచనను దయచేయమని, మీ కంచె, మీ కాపుదల, మీ కృప నుంచి నా తండ్రి మీ మాటల ప్రకారము బ్రతుకులాగున నా తండ్రి మాకు నా తండ్రి హృదయ ఆలోచనలో దయచేయమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం నాయన. ఈ రోజు మాకు ఏ మాటలు అయితే అవసరం ఆ మాటలను మాతో మాట్లాడమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకొంచు. వీటన్నిటి ద్వారా సకల గణితులు, మహిమల ప్రభావాలు మీరే పొందమని ఈ ప్రార్థనంతి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి కొద్ది మాటలు ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందామండి. మరి మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక రెండు విషయాల గురించి, వాటి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందామండి. మరి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైన మరి అభిప్రాయం కలిగి ఉన్న విషయాన్ని గనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బైబిల్ గ్రంథంలో దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అనే 2 పదాలు మనకు కనపడుతూ ఉంటాయండి. బైబిల్ గ్రంథం మనకు చదివినప్పుడు అనేక సందర్భాల్లో దేవుని రాజ్యము కనిపిస్తుంది అనే వర్డ్ కనిపిస్తుంది. పరలోక రాజ్యం అనే పదం అనేది కనిపిస్తుంది. మరి దాని విషయంలో మరి కొంతమంది కొన్ని రకాల అభిప్రాయాలను కలిగి ఉన్నట్లు మనము వింటూ ఉంటాము. ఈరోజు దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచించుకుందామండి. మరి దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనేవి కొంతమంది యొక్క ఆలోచన ప్రకారం అవి 2 వేరు వేరు పదాలని. మరి దేవుని రాజ్యం అంటే మనముగా, మరి పరలోక రాజ్యం అనేది పరలోకంగా, మరి అటొక ఆలోచనను కలిగి మరి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నట్లు మనకి కనపడుతుందండి. కొంతమందయితే దేవుని రాజ్యము, పరలోక రాజ్యం ఒకటే అంటారు. కొంతమంది 2 వేరు వేరు విషయాలని చెప్పి మనకి అనేక మంది యొక్క ఆలోచనలు మనకు వినపడతాయి. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ రోజు మనము మరి దేవుని రాజ్యము, పరలోక రాజ్యము 2 ఒకే పదాలా లేదా వేరు వేరు పదాలా అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దామండి. 2 పదాలు వేరు వేరా? ఒకటేనా? రెండిటి యొక్క అర్థం ఒకటేనా అన్న విషయాన్ని బైబిల్‌లో వాక్యం ద్వారా మనం ఈరోజు తెలుసుకుందామండి. మొదటిగా మనం గనక చూసుకున్నట్లయితే మత్తయి సువార్త చూసుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం అండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప
మొదలుపెట్టెను. ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుందండి. యేసుక్రీస్తు వారు మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసుక్రీస్తు వారు ఇక్కడ సువార్త ప్రకటన చేస్తున్న సందర్భం మనకి కనపడుతుందండి. దేని గురించి ఆయన ప్రకటన చేస్తున్నారంటే, పరలోక రాజ్యము సమీపించి యున్నది కనుక మీరు మారు మనసు పొందమని చెప్పి యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రకటిస్తున్నట్లు మనకి కనపడుతుందండి. ఇదే మాటని ఇంకొక అధ్యాయంలో చూసుకున్నట్లయితే మార్కు సువార్తలో చూసుకుందామండి. మార్కు సువార్తలో 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూసుకుందామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పి దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ కూడా ఒకటే సందర్భం గురించి మనకి కనపడుతుందండి. రెండిట్లోనూ కూడా ఒక ప్రకటన అనేది మనకి కనపడుతుంది. సువార్తను ప్రకటిస్తున్నట్లు యేసుక్రీస్తు వారి యొక్క సందర్భం మనకి కనపడుతుంది. రెండిట్లో ఒకటే ప్రకటన మనకి కనపడుతుంది. దేని గురించి ఆ ప్రకటన అంటే మారు మనసు పొందమని చెప్పిన ప్రకటన మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ 2 సందర్భాల్లో ప్రకటన ఒకటే కానీ, ఆ పదాన్ని వేరుగా రాసినట్లు మనకి కనపడుతుంది. మరి మత్తయి సువార్తలోనేమో పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని కనపడుతుంది. ఇక్కడేమో దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పి కనపడుతుంది. మత్తయి సువార్తలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందమని చెప్పి ప్రకటిస్తున్నట్లు కనిపిస్తే, మార్కు సువార్తలో దేవుని రాజ్యము సమీపిస్తున్నది కనుక మారు మనసు పొందమని చెప్పి ప్రకటిస్తున్నట్లు మనకి కనపడుతుందండి. అంటే 2 సందర్భాల్లో మనం పోల్చి చూసుకున్నప్పుడు 2 ఒకటే సందర్భాలు. వాడిన పదం వేరు. అంటే ఇక్కడ దేవుని రాజ్యం అని ఒక చోట, పరలోక రాజ్యం అని ఒక చోట వాడబడడం జరిగిందండి. అంటే దానిని బట్టి మనకు 2 పదాలు ఒకటే అన్న విషయం మనకి క్లారిటీ వస్తుంది. ఇంకా అనేక వచనాలు కూడా, అనేక వాక్యాలు కూడా మనం చూసుకుందామండి. దాన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమైపోతుంది 2 పదాలు ఒకటే అన్న విషయము. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చూసుకుందామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మ ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇది వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించు కొనుచున్నారు. ఇక్కడ పరలోక రాజ్యం గురించిన ఒక మాట మనకి ఇక్కడ కనపడుతుందండి. ఇదే సందర్భాన్ని గురించి ఇంకో వాక్యంలో గనక మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త చూసుకుందామండి. లూకాసు వార్త 16:16. లూకాసు వార్త 16:16. లూకా 16:16లో చూసుకున్నట్లయితే, యోహాను కాల పర్యంతము ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండేది. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతముగా చొరబడుచున్నారు. ఇక్కడేమో పరలోక రాజ్యం, ముందేమో పరలోక రాజ్యం అని వ్రాయబడి ఉంది. ఇక్కడేమో మరి దేవుని రాజ్యం అని వ్రాయబడింది. దేవుని రాజ్యాలలో మరి బలాత్కారులు బలవంతంగా చొరబడుచున్నారని చెప్పి 2 ఒకటే సందర్భాలు, ప్రేమైన దేవుని పిల్లలు, ఒకటే సందర్భాలు. అయితే అక్కడేమో పరలోక రాజ్యం అని రాయబడి ఉంది. ఇక్కడేమో దేవుని రాజ్యం అని వ్రాయబడి ఉంది. అంటే ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనే 2 పదాలకు అర్థం ఒకటే. ప్రేమైన దేవుని పిల్లలు, 2 వేరు కాదు. దేవుని రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా ఒకటేనండి. ఇంకా కొన్ని వచనాలు చూసుకొని మనం స్పష్టంగా నమ్మవచ్చండి. చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలోనే 11:11లో చూసుకున్నామండి. మత్తయి సువార్తలోనే 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇక్కడ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను గారి కంటే గొప్పవాడని చెప్పి వ్రాయబడి ఉంది. ఇదే సందర్భాన్ని ఇంకొక వాక్యంలో గనక మనం చూసుకున్నట్టయితే లూకాసు వార్త 7:28లో చూసుకున్నామండి. లూకాసు వార్త 7:28. లూకాసు వార్త 7:28. స్త్రీలు కన్నవారిలో యోహాను కంటే గొప్పవాడెవడనూ లేడు. ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ కూడా ఒకటే సందర్భం అండి. యోహాను గారి గురించి రాస్తూ
మరి దేవుని రాజ్యంలో అల్పులైన వారు కూడా మరి యోహాను గారి కంటే గొప్పవారని చెప్పి రాయబడినట్లు మనకి ఇక్కడ కనపడుతుంది. ఒకే మాటను అక్కడేమో పరలోక రాజ్యం అని వాడబడింది. ఇక్కడేమో దేవుని రాజ్యం అని వాడబడి ఉందంటే అర్థాలు కానీ, మీనింగ్ గాని ఏమి తేడా లేదు. ఒకటే అర్థం, ఒకటే సందర్భము. అయితే పదాలు మాత్రం వేరు వేరుగా కనపడుతున్నాయి. దానిని బట్టి మనకి క్లారిటీ వస్తుందేంటంటే, దేవుని రాజ్యమన్నా, పరలోక రాజ్యమన్నా ఒకటేనండి. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము వేరు వేరు కాదు. దేవుని రాజ్యమన్నా, పరలోక రాజ్యమన్నా ఒకటే అనే పదాలనేవి మనకి అర్థమవుతుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేమిటంటే, మనం ముందు మాట్లాడుకున్నట్లు పరలోక రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే మరి ఆయన పిల్లలుగా, పరలోక రాజ్యం అంటే పరలోకంగా పరలోకమని అనుకుంటూ 2 వేరు వేరన్న చెప్పిన ఆలోచనలు కొంతమంది కలిగి ఉంటారని చెప్పి మనము మాట్లాడుకున్నామండి. అయితే ఈరోజు మనం చూసుకున్న వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుందేంటంటే, దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అనే 2 పదాలు ఒకటే అర్థమొస్తాయి. దేవుని రాజ్యమన్నా, పరలోక రాజ్యమన్నా ఒక్కటే. పరలోక రాజ్యం అంటే వేరు పరలోకము, దేవుని రాజ్యం అంటే మనము అనే ఆలోచన అనేది మనకి పొరపాటుగా మనకిక్కడ అర్థమవుతుంది. అంటే దేవుని రాజ్యమన్నా, పరలోక రాజ్యమన్నా ఒకటే అర్థము. అయితే పరలోక రాజ్యానికి, పరలోకానికి ఉన్న వ్యత్యాసం ఏంటో మనము తెలుసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లారా. దాన్ని మనం వచ్చే వారం మాట్లాడుకుందాము. ఈరోజు మనము దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని మాట్లాడుకుందాం. రెండిటికి ఏ వ్యత్యాసం అనేది లేదు. దేవుని రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా ఒకటే అర్థము. అయితే పరలోక రాజ్యానికి, పరలోకంకి ఉన్న వ్యత్యాసం ఏమిటో మనము వచ్చే వారము మాట్లాడుకుందామండి. మరి ఈ విన్న మాటలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని మాటల ఎడల, దేవుని యొక్క జ్ఞానం ఎడల మనం మరింత ఎదిగే వారముగా ఉండాలని అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సీజీసీ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మెసేజెస్‌నన్నిటిని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.